హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో వచ్చేసి అందరికీ కూడా ఎక్కువగా ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం హెయిర్ ఫాలే కదా అండి. ఆడ మగ తేడా లేకుండా అందరికీ కూడా ఈ ప్రాబ్లం కామన్ అయిపోతుంది. ఏవేవో క్రీమ్స్ అప్లై చేస్తాము, హెన్నా పెడతాము, ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా హెయిర్ ఫాల్ అయితే అసలు ఆగట్లేదు, బాగా ఊడిపోతుంది కదా. అయితే మనం కొద్దిగా పాతకాలంలోకి వెళ్ళి ఇంతకుముందు రోజుల్లో ఎలా అయితే ప్రిపేర్ చేసుకొని తలకి పట్టించేవారో అలా కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక మనం హెయిర్ ఫాల్ని అయితే 80% వరకు తగ్గించవచ్చు అండి. ఇదంతా కూడా నేను యూస్ చేసిన తర్వాత మాత్రమే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మన ఇంట్లో ఉండే వాటితోనే, మన చుట్టుపక్కల ఉండే వాటితోనే మనం ఈ హెన్నా పౌడర్ని అయితే తయారు చేసుకోవచ్చు. హోమ్ మేడ్ హెన్నా పౌడర్ తయారు చేసుకోవడానికి మనం ఇంట్లో మందారం చెట్లు అయితే ఉంటాయి కదా, మందారాకులు అయితే తీసుకోవాలండి. కొలత అయితే ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. పెద్ద తాంబూలం ప్లేట్స్ అయితే అందరి ఇంట్లో ఉంటాయి కదా, వాటి నిండుగా అయితే ఆకులు అయితే తీసుకున్నాను అండి. ఇవి బాగా క్లీన్ చేసుకొని, డస్ట్ అంతా ఉంటుంది కదా, బయటే పెరుగుతూ ఉంటాయి ఈ మొక్కలు, బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి ఫస్ట్. ఇందులో మందార పువ్వులు కూడా వేసుకోవచ్చు. మందార పువ్వులు వేస్తే కూడా చాలా మంచిది. ఇలా మందార ఆకులు, మందారం పువ్వులు బాగా ఆకుల్ని క్లీన్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతాయండి బాగా. మందార పువ్వులు ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది. నేను తర్వాత అయితే యాడ్ చేశాను, ఇప్పుడు మాత్రం నాకు కొద్దిగా కనిపించాయండి. తర్వాత కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలండి. అంటే మందార ఆకులు ఎక్కువ వేసాం కదా, కరివేపాకుని మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఎలా చెప్పాలంటే ఒక 20 రూపీస్కి మనకు మార్కెట్లో కరివేపాకు అయితే ఇస్తారు కదా, అంత కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. గోరింటాకు వచ్చేసి ఇది అండి, గోరింటాకు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచిది. గ్రే హెయిర్ ఉంటే కనుక గోరింటాకు మనకు మంచి కలర్ని కూడా ఇస్తుంది. ఈ విధంగా మందారాకు, కరివేపాకు, గోరింటాకు, ఇందులో వేపాకు కూడా ఉంది అండి, సరిగా కనిపించట్లేదు కానీ వేపాకును కూడా నేను యాడ్ చేశాను. కొద్దిగా వేపాకు వేసుకొని ఇదంతా కూడా మనం ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో వేయాల్సింది తర్వాత ఉసిరికాయలు ఒక 15 వరకు తీసుకుంటే సరిపోతుంది. ఒక 15 ఉసిరికాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఆరిపోతాయి. కాయ అలాగే పెట్టేస్తే కనుక పాడైపోతుంది కదా, అందుకని ఇలా ఆరబెట్టుకుంటే మంచిది అండి. ఇలా మనం మందారాకు, కరివేపాకు, గోరింటాకు, వేపాకు, ఉసిరికాయలు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఒక ప్లేస్లో అయితే పెట్టేయాలండి. ఎండ తగలని చోట ఈ విధంగా డిష్లో వేసుకొని ఒక ప్లేస్లో పెట్టేయాలి. ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కూడా టైం పడుతుంది బాగా ఆరిపోవడానికి. నీడలోనే ఎండాలి అండి, ఎండలో అయితే పెట్టకూడదు. ఎండలో పెడితే అంతా కూడా పోతుంది కదా, నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలో ఈ విధంగా 10 డేస్ వరకు అయితే ఖచ్చితంగా టైం పడుతుంది బాగా ఆరడానికి. తర్వాత బాగా అంతా డ్రై బాగా ఆరిపోయిన తర్వాత మనం ఏ రోజు అయితే పౌడర్ చేసుకోవాలి అని అనుకుంటామో ఆ రోజు మాత్రం మనం ఆరబెట్టుకుంటాం కదా ఈ ఆకులన్నీ కూడా ఎండలో ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. ఎక్కువగా కూడా ఎండ తగలకూడదు. ఒక 5 మినిట్స్ అంటే మనం మిక్సీ వేసుకోవడానికి వీలుగా కొద్దిగా బాగా పొడిగా క్రిస్పీగా రావడానికి ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే చక్కగా ఆరిపోతాయి, డ్రై అయిపోతాయి. తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి అంతే తప్ప పూర్తిగా ఎండలో అయితే ఆరపెట్టకూడదండి. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కూడా ఇంట్లోనే ఒక 10 డేస్ పాటు అలా వదిలేసానండి. చక్కగా ఆరిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఎండలో ఉంచి తీసేసి తర్వాత మిక్సీకి అయితే వేస్తూ ఉన్నాను. చూసారు కదా, చక్కగా క్రిస్పీగా అయితే అయిపోయాయి. ఇలా చేసుకున్నాక మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. బాగా అయిపోతుంది పౌడరు. చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఈ పౌడర్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం హెన్నా పౌడర్ని అయితే యూస్ చేస్తాం కదా, దాంట్లో అయితే మిక్స్ చేసుకోవచ్చు. ఉట్టిగా ఈ పౌడర్ మనం తలకి పెట్టాలంటే సరిపోదు అండి, చాలా క్వాంటిటీ అయితే యూజ్ అవుతుంది. అంత పౌడర్ అయితే ప్రిపేర్ చేయలేం కదా, అందుకని మనం ఏ హెన్నా అయితే యూస్ చేస్తామో ఆ హెన్నాలో
ఈ పౌడర్ని ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. హెన్నా పౌడర్ చూస్తున్నారు కదా, నేనైతే ఈ హెన్నా ప్రస్తుతానికైతే యూజ్ చేస్తున్నాను. హెన్నా పౌడరు మనకి ఎంత హెన్నా కావాలో అంత హెన్నా పౌడర్ని తీసుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ హెన్నా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఎంత కావాలో 2 or 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక మనం హెన్నాలో ఏవైతే మిక్స్ చేస్తామో టీ పౌడరు అలాగే నిమ్మకాయ అన్నీ యాడ్ చేస్తాం కదా, అన్నీ కూడా వేసి కలిపేసుకోవాలి. ముందుగా టీ డికాషన్ వేస్తున్నాను, తర్వాత లెమన్, ఈ రెండు కూడా కలిపేసి పెరుగు కూడా వేసేస్తున్నానండి. పెరుగు కూడా వేసి బాగా కలిపి నైట్ అంతా కూడా అలా వదిలేస్తే ఇవన్నీ కూడా హెన్నాకి బాగా పడతాయన్నమాట. మార్నింగ్ మనం అప్లై చేసుకోవచ్చు హెయిర్కి. లేకపోతే ఇన్స్టెంట్గా ఈ రోజే పెట్టుకోవాలి అంటే కనుక 1 or 2 అవర్స్ ముందు కలిపి పెట్టుకొని 2 అవర్స్ తర్వాత అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే నైటే ఇలా కలిపి పెట్టేస్తున్నాను. చూసారు కదా, హెన్నా పౌడరు, మనం ప్రిపేర్ చేసుకున్న పౌడరు, అలానే లెమను, పెరుగు కొద్దిగా వేసి అంతా కూడా బాగా కలిపేసుకొని నైట్ అంతా కూడా వదిలేసాను. ఈ విధంగా కొద్దిగా మీకు వాటర్ తక్కువైంది అనిపిస్తే టీ డికాషన్తో పాటు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉండాలి అండి. మరీ ఎక్కువ లూజ్ అయిపోతే కూడా తలకి పెట్టుకున్నప్పుడు చిరాగ్గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. ఎగ్ వైట్ మాత్రమే వేసి కలుపుకోవాలి. ఎగ్ ఎల్లో వేస్తే ఏంటంటే స్మెల్ అయితే వచ్చేస్తుంది. మంచిదే కానీ ప్రోటీన్ ఉంటుంది ఎగ్లో. కాకపోతే ఎగ్ ఎల్లో వేస్తే ఆ స్మెల్ భరించలేము అండి. ఒకవేళ ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక మొత్తం ఎగ్ను కూడా వేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇలా ఎగ్ వైట్ వేసుకుంటే హెయిర్ సిల్కీగా ఉంటుంది, హెయిర్కి మంచి ప్రోటీన్ కూడా. ఇలా చేసుకొని చూసారు కదా, ఇలా ఉండాలి అన్నమాట. ఎక్కువ లూజ్ అయిపోతే హెయిర్కి మనం అప్లై చేసుకున్నప్పుడు అదంతా కూడా కారిపోతూ ఉంటుంది, చిరాగ్గా కూడా అనిపిస్తుంది, తలకి కూడా బాగా పట్టదు. ఈ విధంగా కరెక్ట్గా ఉంటే మనకు బాగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు హెయిర్కి అంతా కూడా బాగా పట్టించి 2-3 అవర్స్ అలా వదిలేసి తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవాలండి. షాంపూ వచ్చేసి నెక్స్ట్ డే యూజ్ చేస్తేనే మంచిది. ఈ హెన్నా పెట్టుకున్న రోజు మామూలుగా తలస్నానం చేసేసి నెక్స్ట్ డే షాంపూ వేసి కనుక హెడ్ బాత్ చేస్తే హెన్నా మన హెయిర్కి బాగా పడుతుంది. ఒకవేళ ఫుల్ ఎగ్ మాత్రం వేసుకుంటే హెన్నా పెట్టుకున్న రోజే హెడ్ బాత్ అయితే చేసేయాలి షాంపూతో, స్మెల్ వచ్చేస్తుంది కదా. అందుకని ఇలా ట్రై చేసి చూడండి. నెలకి 2 సార్లు పెట్టుకుంటే సరిపోతుంది. హెయిర్ ఫాల్ అయితే తప్పకుండా కంట్రోల్ అవుతుంది అండి. చాలా వరకు మనం న్యాచురల్గా అన్నీ యూస్ చేసి అయితే పౌడర్ని తయారు చేసుకున్నాం కదా, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా తయారు చేసుకొని మీరు వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్న సంగతి నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో చక్కటి వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.